వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. రాజకీయాల్లో కొన్ని జంటలకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. సో అటువంటి జంటలు రాష్ట్ర రాజకీయాల్లో 3 ఉన్నాయి. ఈ 3 జంటల గురించి ఒక చిన్న స్టోరీ. రాష్ట్ర రాజకీయాల్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజ్యలక్ష్మి దంపతులకు ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఆ ప్రత్యేకత, నేదురుమల్లి రాజ్యలక్ష్మి అలాగే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దంపతులు ఒకే సంవత్సరంలో ఒకరు ఎంపీగా పోటీ చేస్తే మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ప్రధానంగా రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే, భర్త పోటీ చేస్తే భార్య సపోర్ట్ చేయడం జరుగుతుంది, భార్య పోటీ చేస్తే భర్త ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. నెల్లూరులో కూడా చాలా ప్రాంతాల్లో ఇదే జరుగుతుంది. కానీ ఇందుకు భిన్నంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అనేది రాష్ట్ర రాజకీయాల్లో 3 సార్లు జరిగింది. మొదటిది నేదురుమల్లి రాజ్యలక్ష్మి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దంపతులు 92-94 టైంలో మాత్రం ముఖ్యమంత్రిగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పనిచేశారు. 2004లో ఎంపీగా లోక్సభ బరిలో ఉంటే అదే సమయంలో రాజ్యలక్ష్మి ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేశారు. అదేవిధంగా తీసుకుంటే 2009లో ఎంపీకి రాజ్యసభగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి బరిలో ఉన్న సమయంలో అదే సమయంలో ఎమ్మెల్యేగా రాష్ట్ర రాజకీయాల్లో పోటీ చేసి విజయం సాధించడం జరిగింది నేదురుమల్లి రాజ్యలక్ష్మి. సో ఈ విధంగా నేదురుమల్లి కుటుంబం అనేది ఒకేసారి రాజకీయాల్లో ఒకరు ఎంపీగా ఒకరు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఇక తర్వాత విషయానికి వస్తే కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి 2004-2009 మధ్యకాలంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. అలాగే 2009 నుంచి 2012 వరకు ఆమె ఎంపీగా బాపట్ల నియోజకవర్గం నుంచి ఎన్నికై కేంద్ర మంత్రిగా పనిచేశారు. అదే సమయంలో పనబాక కృష్ణయ్య గూడూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. అదే సమయంలో ఇప్పుడు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తూ ఉంటే ఎమ్మెల్యేగా మరి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బరిలో ఉన్నారు. సో భార్యాభర్తలు ఇద్దరు కూడా బరిలో ఉండడం అంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే తమకు ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఎవరో ఒకరు తోడు ఉంటే, ఒకరు ఒకవైపు ప్రచారం చేసుకుంటూ ఉంటే మరొకరు మరోవైపు ప్రచారం చేయవచ్చు. ఇది కొంత ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ తోడు నీడలా వెలిగేటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా బరిలో ఉంటే మాత్రం వారి ప్రచారంలో మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రచారం చేయడం అంత ఈజియెస్ట్ మెథడ్ అయితే కాదు. దీన్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా కీలకమైనటువంటి విషయం. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజ్యలక్ష్మి దంపతులకు చెందింది. అలాగే పనబాక కృష్ణయ్య అలాగే పనబాక లక్ష్మి దంపతులకు చెల్లితే ఇప్పుడు మళ్ళీ వీపీఆర్ దంపతులకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులకు మాత్రమే చెల్లిందని చెప్పచ్చు. ఇది ఈరోజు షార్ట్ స్టోరీ. మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.